ఏమండోయ్, మీకు ఈరోజు ఒక ప్రేమ జంటను పరిచయం చేస్తాను రండి. మీరంతా మా ఛానల్కి వచ్చి ఓ లుక్కేసి ఓ లైకేసి వెళ్ళాలండోయ్. ఏమండోయ్, ఓ రోజు నేను స్కూల్కి వెళ్ళొచ్చేసరికి ఓ విడ్డూరం జరిగిపోయిందండి. ఓ ప్రేమ జంట చెప్పా పెట్టకుండా మా ఇంట్లో కాపురం పెట్టేశారండి. ముందు నాకు చాలా కోపం వచ్చిందండోయ్, కానీ ముచ్చటగా ఉన్న జంటను చూసి మురిసిపోయానండి. కోపం అంతా ఐసులాగా కరిగిపోయింది. అందుకే నీళ్ళు బంగారం కాను అంటూ దీవించేశానండి. ఇదేనండి ఆ జంట, పిచ్చుకల జంట. జామ చెట్టు త్వరలో పైకి కొంచెం కూడా కనిపించకుండా ఇలా గూడు కట్టేసుకున్నాయండి. ఈ జంట చూడండి ఎంత ముచ్చటగా ఉందో. ఇదేనండి దాని గూడు. చెట్టు త్వరలో గూడు కట్టేసుకుని పచ్చని చెట్టు కింద ఇలా కాపురం పెట్టేసిందండి. ఎంత అదృష్టమో కదా ఈ విధంగా పచ్చని చెట్టు కింద కాపురం పెట్టడం. అందుకే దీనిది పచ్చని సంసారం అండి బాబు. మా చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు చెబుతూ ఉండేవారండి, ఎక్కడైతే పిచ్చుకలు తిరుగుతాయో ఆ ఇల్లు చల్లగా ఉంటుంది అని. ఇంకా ధాన్యం కంకులన్నీ కూడా తీసుకొచ్చి ఒక గుత్తిలాగా కట్టి ఇంటికి వేలాడదీసేవారండి. ప్రతి ఇంటి ముందు పూర్వకాలం అలా వేలాడదీసేవారు. అవి తినడానికి పిచ్చుకలు పెద్ద సంఖ్యలో వచ్చేవన్నమాట. అలా పిచ్చుకలు గనక మన ఇంట్లోకి వస్తే చాలా అదృష్టం, చాలా మంచిదని పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారనమాట. ఆ కాలంలో పెద్దవాళ్ళకి పర్యావరణ స్పృహ ఉండేదండి. అందుకని ఈ విధంగా ఏదో ఒక ఆచారం రూపంతో పర్యావరణాన్ని కాపాడేవారన్నమాట. ప్రతిరోజు ఉదయం 6 గంటలకి బోల్డన్ని పిచ్చుకలు వస్తాయండి మా ఇంటికి. ఇంటి వెనుక ఉన్న రేకుల మీద నేను బియ్యం వేస్తూ ఉంటాను. ఆ పిచ్చుకల్ని ఎన్నోసార్లు ఫోటో తీయాలని, వీడియో తీయాలని ప్రయత్నించి విఫలమైపోయానండి. నాకు అవకాశం ఇవ్వలేదు అవి. ఈ పొట్టోళ్ళు చాలా గట్టోళ్ళండోయ్. ఇంకా ఈ పిచ్చుకలు చెట్లల్లోనూ పంట పొలాల్లోనూ చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదండి, వాటిని తిని మన పంటల్ని రక్షిస్తాయి అన్నమాట. మీకు విషయం తెలుసా అండి, ఒకసారి చైనా వాళ్ళు ఏమనుకున్నారట, ఈ పిచ్చుకలు మన పంటని మన ధాన్యాలని తినేస్తున్నాయి, ఈ పిచ్చుకలను కనుక మనం చంపేసినట్లయితే బోల్డ్ అంత పంట మిగులుతుంది మనకి అనుకుని కంకణం కట్టుకుని మరి పిచ్చుకలన్నిటినీ చంపి పారేశారంటండి. ఆ సంవత్సరం వాళ్ళకి బంగారం లాంటి పంట పండిందంట. కానీ విపరీతంగా చీడపీడలు ఆశించి మొత్తం పంట అంతా కూడా సర్వనాశనం అయిపోయిందంటండి. ఎంతగా నాశనం అయిపోయింది అంటే 1958, 61 సంవత్సరాల మధ్య చైనాలో విపరీతమైనటువంటి ఆహారం కరువు వచ్చి తిండి లేక చాలామంది చైనా వాళ్ళు చనిపోయారంట. అప్పుడు శాస్త్రవేత్తలు చైనా వాళ్ళకు చెప్పారంటండి, పిచ్చుకలు లేకపోవడం వల్లే మీ పంట అంతా నాశనం అయిపోయింది, ఆహారం కరువు వచ్చింది అని. దాంతో వాళ్ళు భయపడిపోయి ఇతర దేశాల నుంచి పిచ్చుకల్ని డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కుని వాళ్ళ దేశంలో వదిలిపెట్టారంటండి. ఇదండి. కాబట్టి ప్రకృతిలో ఉండే ఏ చిన్ని జీవిని కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదండి. ప్రకృతిలో ఉండే పశువులు కావచ్చు, పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, సకల జీవరాశి కూడా మనిషి బతకడానికి సహాయం చేస్తాయండి. కాబట్టి మనం వాటిని కాపాడవలసిన బాధ్యత మనకుందన్నమాట. నేనైతే ఈ విధంగా ఒక పళ్ళెంలో బియ్యం వేసి పెడతానండి. మరి మా ఇంటికి చెప్పాను కదా చాలా పక్షులు వస్తాయండి. రామచిలుకలు వస్తాయి, ఇంకా ఏంటో పేరు తెలియని రకరకాల పక్షులు వస్తాయి. పిచ్చుకలు అయితే చాలా ఎక్కువ వస్తాయి, ప్రతిరోజు వస్తాయండి. కాబట్టి నేను ఇంటి వెనక రేకుల మీద బియ్యం చల్లుతాను, ఒక ప్లేట్లో బియ్యం వేసి పెడతాను. ఈ విధంగా నీళ్లు కూడా పెడతానండి. కోతులు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా పెడతాను. కాబట్టి మా ఇంట్లో బోల్డన్ని పక్షులు మాతో పాటు నివసిస్తూ ఉంటాయండి. ఉదయం నిద్ర లేవగానే చక్కగా పక్షుల కిలకిలా రావాలు తోటి మమ్మల్ని పలకరిస్తూ ఉంటాయండి. మరి కాబట్టి మీ ఇంటికి కూడా ఈ పిచ్చుకలు రావాలి, పక్షులు రావాలి అనుకుంటే పచ్చని చెట్లను పెంచండి. ఇది మా జామ చెట్టు అండి. ఈ చెట్టు కిందే బోల్డన్ని పక్షులు ఉంటాయి అన్నమాట. కాబట్టి చూశారు కదా గూడు ఎలా కట్టుకుందో. మీరందరూ కూడా మీ ఇంట్లో పచ్చని చెట్లను పెంచండి. ఈ విధంగా ఈ కాలం ఆ కాలం అని లేకుండా పక్షులకి కొన్ని బియ్యం గింజలు, బియ్యం కానీ ధాన్యం కానీ సజ్జలు కానీ వేసి ఈ విధంగా నీరు పెట్టండి. అలా చేసినట్లయితే మనకు పుణ్యం వస్తుంది. రెండోది
పర్యావరణం పట్ల, ప్రకృతి పట్ల మన బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించిన వాళ్ళం అవుతామన్నమాట. ఈ ప్రకృతి, ఈ పచ్చదనం లేకపోతే, ఈ పక్షులు, జంతువులు, ఈ జీవరాశి లేకపోతే మనం బతకలేమండి. ఈ విషయాన్ని మనుషులు తెలుసుకోవాలి. మరి జీవకారుణ్యం చూపించాలి. నా చిన్ని పొజ్జకు శ్రీరామరక్ష అనుకుని మన పొట్ట గురించి మనం మాత్రమే ఆలోచించకుండా సకల జీవరాశి గురించి కూడా ఈ విధంగా ఆలోచించాలన్నమాట. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు నేను బియ్యం చెరుగుతానండి. ఆ సమయంలో బోల్డన్ని పక్షులు వస్తాయి. కాబట్టి మీరు కూడా పక్షుల్ని రక్షించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి మరి.